మరి 2026, 27 విద్యా సంవత్సరంగాను మన నందిగామ డివిజన్లో మరి ఈ 25, 26 సంవత్సరానికి గాను 10th క్లాస్ రిజల్ట్స్ మనకి 80.08% రావడం జరిగింది. అలానే మరి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకు 6% 10th క్లాస్ రిజల్ట్ పెరగటం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ కూడా 100 days ప్రోగ్రామ్ అని, ఎఫ్ఎల్ అని, జిఎఫ్ఎల్ అని రకరకాలుగా పిల్లల్ని చదివించి వాడు 10th క్లాస్ పరీక్ష ప్రిపేర్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం గానంటే 2026, 27 సంవత్సరం గాను లాస్ట్ ఇయర్ ఏం చేస్తే మనకు పర్సెంటేజ్ వచ్చింది, ఇంకా ఏం 100% ఎలా రావాలనే ఉద్దేశంతో మరి కొన్ని ఆలోచనలు చేయటం జరిగింది. మరి మన విద్యాశాఖ మరి మంత్రి గారు లోకేష్ గారు కూడా ప్రతి విషయంలో కూడా చాలా కూలంకషంగా ఆలోచించి మన పిల్లల్ని ఎలాగూ భవిష్యత్తు తీర్చిదిద్దాలని చెప్పేసి మరి పోలాండ్ కానీ రకరకాల ఇతర కంట్రీస్ కూడా వెళ్ళి అధ్యయనం చేయడం జరిగింది. ఇటీవల మరి లాస్ట్ ఇయర్ 25, 26 సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయులుగా వచ్చినటువంటి సుమారుగా 50 మందిని మరి సగం మంది పోలాండ్, సగం మందిని సింగపూర్ పంపించేసి అక్కడ ఎడ్యుకేషన్ మీద రీసెర్చ్ చేయమని చెప్పేసి కూడా లోకేష్ బాబు గారు పంపించడం జరిగింది. మరి వాటిలో భాగంగానే ఈ సంవత్సరం మరి గతంలో మనకి విద్యా సంవత్సరంలో ఈ సంవత్సరంలో నేను ఒకటి పిల్లల మీద దృష్టి పెట్టాలని చెప్పి డివిజన్లో హెచ్ఎంస్ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. చదవటం, రాయటం, మరి దస్తూర్ అంటే రైటింగ్, తర్వాత టేబుల్స్, ఎక్కాలు. మనం చిన్నప్పుడు చదివేటప్పుడు గ్రౌండ్లో నిలబెట్టి చుట్టూ చేసి ఒక ఎక్కాల పుస్తకం ఇచ్చేసి 1, 2, 2, 4 అని ఎలాగూ మనం 20 ఎక్కాల వరకు కంటత చేసాము. అలా ఈ సంవత్సరం కూడా చేయాలనే ఉద్దేశంతో నేను మొదటనే మరి హెచ్ఎంస్ మీటింగ్ ఆల్రెడీ జరిగింది. ఆ మీటింగ్లో కూడా నేను చెప్పడం జరిగింది. ఇకపోతే ప్రతి సంవత్సరం కూడా మనం ఎన్రోల్మెంట్ అనేది తప్పని పరిస్థితిగా ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించి మరి వాళ్ళు ఆ స్ట్రెంత్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే రాను కూడా గత 5 సంవత్సరాలు పోల్చుకుంటే చాలా స్ట్రెంత్ తగ్గిపోయింది. మరి ఈ సంవత్సరం కూడా తగ్గుతుంది. మరి స్టేట్ వైడ్గా కూడా మనం చూసుకున్నప్పుడు మరి దాదాపుగా 10,000 నుంచి 12,000 స్కూల్స్ 10 లోపు స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ ఉన్నాయి. మరి మరి ఈ మొన్న 12,000 స్ట్రెంత్లో కనీసం 55% మన పిల్లల్ని మన గవర్నమెంట్ స్కూల్లో చేర్చాలనే ఉద్దేశంతో మరి విద్యాశాఖ వారు మరి కమిషనరేట్ నుంచి కానీ మరి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ వీరందరూ కూడా ఆలోచించి మరి 55% మనం టీచర్స్ కూడా ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించి వారి ద్వారా కూడా మరి ఆ పిల్లలను కూడా మన గవర్నమెంట్ స్కూల్లో చేర్చాలనే సదుద్దేశంతో గత మే నెలంతా కూడా మేమందరం కూడా మరి ఎన్రోల్మెంట్ డ్రైవ్ మీద చేసి మరి పిల్లల్ని కానీ దాదాపుగా మరి 4,000 సుమారుగా 4,000 పిల్లల్ని మనం చేర్చుకోవటం జరిగింది. ఎందుకంటే మరి ఆ ఎన్రోల్మెంట్ మరి ఎడ్యుకేషన్ విద్యాశాఖ చేయకపోతే ఆ 4,000 కూడా మన దగ్గరకు వచ్చేవారు కాదేమో. కనుక ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఇప్పటివరకు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. మరి దాని మీద దృష్టి పెట్టి మరి ప్రతి టీచర్ కూడా బాగా కష్టపడి చేశారు. మరి అందుకని చెప్పేసి నేను ప్రతి టీచర్కి కూడా ఇదే చెప్తున్నాను, ఈ పంచసూత్రాలు మాత్రం అమలు చేస్తే పిల్లడు చాలు. బేసికల్గా మీరు ప్రాథమిక స్థాయిలో చదవటం, రాయటం, వాడి రైటింగు ప్లస్ టేబుల్స్ ప్లస్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కంపల్సరీ. ఇలాగూ చేస్తే మరి మన స్కూల్స్ కూడా పడిపోవు, పిల్లలు కూడా ఫుల్ఫిల్ అవుతారు, ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి చేయటం జరిగింది. లాస్ట్ ఇయర్ మన 10th క్లాస్ పిల్లలకి స్ఫూర్తి బుక్ని గవర్నమెంట్ వారు ఇవ్వటం జరిగింది. విద్యాశాఖ ఆ విద్యాశాఖ మనకి ఇచ్చిన స్ఫూర్తి బుక్స్ లాస్ట్ ఇయర్ పిల్లలకి ఇచ్చి 100 days ప్రోగ్రామ్ కూడా నిర్వహించి మరి పిల్లలకి మరి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చేటట్టు చేసాము. ఇప్పుడు ఏంటంటే ఆ లాస్ట్ ఇయర్ ఇచ్చిన పిల్లలు ఆ స్ఫూర్తి బుక్స్ మనం ఎవరికైతే ఇచ్చామో 10th పాస్ అయిన పిల్లలకి మళ్ళీ అవి రీకలెక్ట్ చేసుకొని మొదటి నుంచే 10th ఇప్పుడు 9th నుండి 10th వచ్చిన పిల్లలకి ఈ సంవత్సరం కూడా వాళ్ళకి ఇచ్చి మొదటి నుంచి కూడా చదివించాలనేది ఒక ఆలోచన. ఎందుకంటే దానివల్ల రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆ పుస్తకాలు రీకలెక్ట్ చేసి మళ్ళీ ఇస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన చేయడం జరిగింది. అలానే మరిక మనం జిఎఫ్ఎల్ అనేది హై స్కూల్కి, ఎఫ్ఎల్ఎన్ అనేది లోయర్ సెక్షన్కి కూడా ఇది నిర్వహించడం జరిగింది. పిల్లోడు మనం ఏది చేసినా పిల్లోడు చదవటం, రాయటం అనే కాన్సెప్ట్తోనే మరి లో, మీడియం, హై ఇలాగ పిల్లలు కూడా ఉన్నారనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. ఏం చేసినప్పుడు కూడా పిల్లలందరూ కూడా చదవటం, రాయటం అనేది రావాలి.
ప్రాథమిక దశలో. కనుక ఆ దృష్టితోనే మరి మేమందరం కూడా మరి ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, విజిట్లు కానీ, హెచ్ఎంసీ మీటింగ్లో కానీ చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే మనకి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర, ఇవి పిల్లలకి ప్రతి సంవత్సరం కూడా మనం ఎలాగ దుస్తులు ఇస్తున్నామో మూడు జాతుల బట్టలు, మరి ఆ బట్టలు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర ద్వారా ప్రతి పిల్లవాడికి కూడా మనం ఆ పిల్లవాళ్ళకి మనం ఆ యొక్క బట్టలు అందజేయటం జరుగుతూ ఉంది. దాంతోపాటు టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్స్ బుక్స్ కూడా, ఇవన్నీ కూడా దాదాపుగా పిల్లలందరికీ కూడా చదివితే ఒక పిల్లవాడు సర్వసాధారణంగా స్కూల్కి వచ్చి వాడికి కావాల్సిన ప్రతిదీ కూడా మన గవర్నమెంట్ విద్యాశాఖ సమకూర్చుతూ ఉంది. ఇవన్నీ కావాల్సినవన్నీ కూడా ప్రైవేట్ స్కూల్లో చేరటం వల్ల ఇవన్నీ కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్క పిల్లవాడికి 50,000 రూపాయలు యావరేజ్గా అవుతూ ఉంది సంవత్సరానికి. మరి మన దగ్గర మనం ఇవన్నీ ఇచ్చి కూడా మళ్ళీ తల్లికి వందన 15,000 రూపాయలు కూడా మనం పిల్లలకి ఇవ్వటం, తల్లిదండ్రులకి ఇవ్వటం జరుగుతూ ఉంది. కనుక మరి అలానే మరి మనబడి మన భవిష్యత్తు అనే కార్యక్రమంలో కూడా పూర్వకాలం నాడు నేడు అని చెప్పేసి మనం ఎలాగో చేసామో దాన్ని మరి మనబడి మన భవిష్యత్తు అనే దాని మీద మార్చుకొని మరి ఎక్కడైతే 20%, 80% వర్క్స్ అయిపోయినాయో 20% వరకు ఎక్కడైతే ఉన్నాయో ఇటీవల మరి ఎస్ఎస్సి వారు కూడా మరి మీటింగ్ పెట్టేసి ఎంఈఓస్కి కూడా వెబెక్స్ మీటింగ్ నిర్వహించి ఒక దాదాపు 9,000 కోట్ల రూపాయలు మళ్ళీ రిలీజ్ చేసి ఉన్న పనులు కూడా చేయించాలనే సదుద్దేశంతో మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా నిర్ణయించి ఆ బడ్జెట్ను కూడా రిలీజ్ చేయటం జరిగింది. అలానే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కూడా మీ అందరికీ తెలుసు. దాంట్లో మనం 5 రోజులు గుడ్లు ఇస్తున్నాం పిల్లలకు. మరి అందులో పోషకాలు కానీ, పిల్లడి ఆరోగ్యం కొరకు కానీ మన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరి మనం ఇంకా చేసేదాంట్లో కూడా గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు విద్యాశాఖ కూడా ఏం మార్చాలి, ఇంకా ఏం చేయాలి అనే ఉద్దేశంతో కూడా ఎప్పటికప్పుడు కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని పిల్లలకి అందాల్సిన పోషకాలు అందించే విధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. అలానే మరి ఇక తల్లికి వందనం అనేది మన 15,000 రూపాయలు గవర్నమెంట్ వారు మరి ప్రతి పిల్లవాడికి కూడా ఇంతకుముందు ఒకళ్ళకే ఇచ్చేవాళ్ళు ఇంటికి. ఇప్పుడు ప్రతి పిల్లవాడికి కూడా ఈ గవర్నమెంట్ ప్రతి పిల్లవాడికి కూడా ఎంతమంది చదివితే 15,000 రూపాయలు తల్లికి ఇవ్వటం జరుగుతూ ఉంది.